అదేంటో తెలియదు కానీ ఎవరు చూసినా ఇంకా తాంబూలం సారే అంటే పప్పుల పొడి కర్జకాయలే ఎక్కువ చెప్తారు మా సైడ్ అయితే. ఇంకా బాదుషాలు లడ్డు అలాంటివి చేసి ఇస్తామని చెప్పినా వద్దని చెప్తారు. ఇదేమో ఎక్కువ వర్కర్స్ని పెట్టుకొని చేయాలి. ఎంతమంది వర్కర్స్ ఉన్నా అయ్యే ఐటెం అయితే తక్కువే. అదే బాదుషా వేరే స్వీట్ అయితే తొందరగా అయిపోతే ఎక్కువ ఐటెం అయితే అవుతుంది. ఇవి వచ్చేసి అలాగే 1 కేజీ 2 కేజీలు కాదు, ఒక 50 కేజీలు 100 కేజీలు 150 కేజీలు అలాగైతే ఆర్డర్ వస్తాయి. ఇవి వచ్చేసి ఇవాళ 150 కేజీలు అయితే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి రెడీ చేసేస్తున్నారు చూడండి. ఒక్కొక్కటి చేసుకొని అందులో పిండి పెట్టి ఇలా చిన్నగా జాగ్రత్తగా అల్లుకొని అవి బాగా ఆరబెట్టేసి అప్పుడు ఆయిల్లో అయితే వదలాలి, లేకుంటే అసలు పాడైపోతాయి. ఇవి చాలా కేరింగ్గా తీసుకొని చేయాలి. ఇక్కడ చూడండి బాగా కాయలు బాగా ఆరిపోయాయి కదా, ఇలా ఆరితే కానీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పగలకుండా బాగుంటాయి. వేడి వేడి పప్పుల పొడి కర్జకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టాక అప్పుడైతే ప్యాకింగ్ చేసేయాలి. ఇవి చేయటం చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి.